నేను అక్టోబరు 20వ తారీఖు గుంటూరు నుంచి అగర్తల త్రిపుర స్టేటు ట్రైన్కి వచ్చాను. 54 గంటల జర్నీ అది లెక్క. కానీ 11 గంటలు లేటుగా వచ్చింది. కొంత దూరం ఒక 140 కిలోమీటర్లు ఉండగా త్రిపుర స్టేట్లో బంద్ జరుగుతుందని ఆపేశారు. ఒక రోజంతా అక్కడ ఆపేశారు. ఇక నేను అక్కడే హోటల్ రూమ్ తీసుకొని ఉండిపోయాను. త్రిపురలో చూడవలసిన 4 ప్లేసులు ఉన్నాయి మెయిన్. ఒకటి త్రిపుర సుందరీదేవి అమ్మవారు శక్తిపీఠం. ఆమె ఎడమకాలు చిక్కిన వేలు అక్కడ పడింది, అలా శక్తిపీఠం గెలిచిందని విన్నాను నేను. ఆ తర్వాత బంగ్లాదేశ్ బార్డర్ ఒకటి పక్కనే సిటీకి ఆనుకొని ఉంటుంది. అలాగే ప్యాలెస్ ఒకటి ఉంది, పేరు మర్చిపోయాను. ఇంకోటి సైన్స్ సెంటర్ ఒకటి ఉంది, కొత్తగా నిర్మించారు. వీటి వరకు చూడటానికి నాకు ఒకరోజు సరిపోద్ది. ఆ ఉద్దేశంతో ఇక్కడ 23వ తారీఖు ఉదయం 3ంటికి రావాల్సిన ట్రైను 5-6 గంటలు లేటుగా వచ్చినా నాకు అవి కవర్ అయిపోయి, అది రాలేకపోయినందువల్ల నాకు అసలు ఆ ఊరే వెళ్ళటానికి కుదరలేదు. 23 వచ్చి 24 రిటర్న్ వెళ్ళిపోవాలి నేను. అయితే 23 ఆడకి వెళ్ళలేకపోయాను. 24 కూడా ఇక్కడ ధర్మానగర్ అనే ఊళ్ళో ఆగిపోవాల్సి వచ్చింది. దానివల్ల నేను త్రిపుర సిటీ స్టేటు రాజధాని అయిన అగర్తల చూడలేకపోయాను. ఇప్పుడు రిటర్న్ మళ్ళీ మిజోరాం బయలుదేరుతున్నాను నేను. ఈ మిజోరాం వెళ్ళడానికి 3 ట్రైన్లు మారి వెళ్ళాలి. మామూలుగా అయితే 2 ట్రైన్లే మారాలి. నేను 2 ట్రైన్ల మధ్యలో నైట్ చాలా గ్యాప్ ఉంది. తెల్లారుజామున వచ్చుద్ది అది 5ంటికి 4ంటికి. అప్పుడు దాకా నేను వెయిటింగ్ హాల్లో నిద్ర లేకుండా ఇబ్బంది పడతాను. ఎందుకని వేరే ట్రైన్ బుక్ చేసుకొని ముందుకెళ్ళి అక్కడి నుంచి ఎక్కువద్దామని బయలుదేరాను. చూస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత 3 ట్రైన్లు మారి రేపు ఉదయం 10ంటికి ఆ ప్రాంతంలో, యాక్చువల్గా 8:30కి వెళ్ళాలి, 10-10:30కి వెళ్ళొద్ది. అది అంతా ఫారెస్ట్లో ఘాట్లు వెళ్ళాల్సిన రూటు, అందుకని లేట్కి వెళ్ళొద్ది. రేపు 10ంటికి అక్కడికి వెళ్ళి సిటీ చూసుకొని తిరిగి వేరే ఊరు వెళ్తాను. అది కూడా మీకు తర్వాత తెలియజేస్తా. అక్కడ సిటీలో చూసేదేం లేదు. మెయిన్ రీజన్ ఏంటనేది రేపు వీడియో తీసినప్పుడు చెప్తాను. నేను ఈ విషయం మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తాను. చూద్దాం. ఇప్పుడు నేను ధర్మానగర్ అనే ఊళ్ళో ఉన్నాను. ఇది త్రిపురలో ఉంది. అయితే నేను వెళ్ళవలసిందేమో అగర్తల వెళ్ళాల్సింది. అక్కడ ఏదో స్ట్రైక్ జరుగుతుందని 140 కిలోమీటర్ల యువతల ధర్మానగర్ అనే ఊళ్ళో ఆపారు. నిన్నటి నుంచి ఇక్కడే ఆగిపోయాను నేను, వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళాక. అక్కడ త్రిపుర సుందరీదేవి శక్తిపీఠం ఉంది. అది చూసి అక్కడ చుట్టుపక్కల ఉన్నాయి చూసుకొని వెళ్దామని అనుకొని వచ్చాను. ఆ ఊరు వెళ్ళలేకపోయాను. ఈ ఊళ్ళో స్టే చేయాలి. అయితే లక్కీగా ఏంటంటే ఈ ఊళ్ళో కాళీమాత మందిర్ ఉంది. ఇప్పుడు కనిపించే మాత మందిర్ ఇదేను. ఈ మందిరు మన దీపావళి స్టార్టింగ్ నుంచి రాత్రి వరకు 3 రోజులు ఉత్సవాలు జరిగినాయి. ఇక్కడ వేల మంది వచ్చారు. 3 రోజులు లక్షల మంది అయి ఉంటారు. అందరు కుటుంబాలు పిల్ల పాపలతో వచ్చి సరదాగా గడిపి వెళ్ళారు వాళ్ళంతా. రాత్రి ఆ రష్లో రాలేక ఇప్పుడు వచ్చాను నేను. ఇక్కడ రూమ్ తీసుకొని ఈ నైట్ ఉన్నాను. మళ్ళీ రేపు వెళ్ళిపోవాల్సి వచ్చింది.
వారిని దర్శించుకుంటాను. రాత్రి గంటల తరబడి క్యూలో నిలబడ్డారు చాలామంది జనం. నా అదృష్టం ఇప్పుడు ఎవరు లేరు. అమ్మవారిని దర్శించుకుంటానికి వచ్చాను. మీ అందరూ కూడా దర్శించుకుంటారని అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉంటాయని ఈ వీడియో చేసి పెడుతున్నాను. మీ అందరూ ఆయుర ఆరోగ్యాలతో మీ కుటుంబం పిల్లల పాపలతోటి చల్లగా కలకాలం వర్ధిల్లాలని, ఆ తల్లి దయాశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇది మీ శ్రేయోభిలాషి.